ఏకాదశి వ్రత కథలు శ్రీ నారద పురాణంలోని ప్రథమాధ్యాయము. పూర్వము ఒకానొకప్పుడు ఉత్తర భారతదేశంలోని ఆర్యావర్తమను ప్రదేశంలో మహర్షుల నివాస స్థానమైన నైమిషారణ్యము అనే పుణ్యస్థలములో మహర్షులందరూ కూడి యజ్ఞయాగాదులను ఆచరించుచుండగా ఆ యాగాలను తిలకించుటకై అక్కడికి సూత మహర్షి వచ్చాడు. ఆయన రాక శౌనకాది మహామునులకు ఎంతో ఆనందం కలిగింది. సకల శాస్త్ర కోవిదుడు, వేదములు 4 అధ్యయనం చేసినట్టి వేద విద్వాంసుడు, సకల పురాణ ప్రవచనములు చేయు పురాణ పండితుడు అయిన ఆ సూత మహర్షికి ఎదురెళ్ళి ఆ మహర్షులందరూ గౌరవంగా స్వాగతించి అనేక మారులు నమస్కరించి అతిథి మర్యాదలు గావించినారు. ఒక ఉచిత ఆసనమును సూత మహర్షికి నియమించి అందు కూర్చుండ చేసినారు. ఆ సూత మహర్షి చుట్టూ ఋషిపుంగవులందరూ చేరినారు. అప్పుడు శౌనకుడు, ఓ సూత మహర్షి, మీ రాక మాకు ఎంతో ఆనందం కలుగుచున్నది. మా ఆశ్రమములను పునీతం చేశారు. మీరు చెప్పగా ఎన్నో పురాణ గాథలను విని తరించాము. ఈ యాగ సమయంలో మీరు 3 లోకాలలో ప్రసిద్ధి చెందినది, సర్వపాపములను క్షమింపజేయినది, సర్వకామఫలప్రదమైన ఏదైనా వ్రతమును చెప్పమని ప్రార్థించినాడు. అందులకు సూత మహర్షి, ఓ మునిపుంగవులారా, మీరు అడగడం నేను చెప్పకపోవడమున పూర్వము నారద మహర్షి సనక మహర్షిని ఇట్లే అడిగాడు. అప్పుడు సనక మహర్షి చెప్పిన వ్రతం ఏదైతే ఉందో అదే దానిని మీకు చెబుతాను, సావధానంగా వినండి అని చెప్పాడు. ముల్లోకాల ప్రసిద్ధి పొందినది, సర్వపాపములను పోగొట్టినది, సర్వకామ్యములను సిద్ధింపజేయినది అయినట్టి ఒక వ్రతము ఉన్నది. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, స్త్రీ పురుష వయోభేదం లేకుండా ఆచరించవచ్చును. ఎవరు ఆచరించినను మోక్షప్రదము, విష్ణువునకు మహాప్రీతికరము. ఈ వ్రతం పేరు ఏకాదశి వ్రతము. ఈ వ్రతము సర్వాభిష్టప్రదమైనది. శుక్ల కృష్ణ పక్షములలో వచ్చే ఏకాదశి తిథి రోజున భోజనము చేయరాదు. ఆ విధముగా భుజించిన ఇహలోకమునందు పాపమును పొంది పరమందు నరకలోకమును చేరుదురు. ఉపవాస ఫలం పొందగోరువారు దశమి రాత్రి, ఏకాదశి రోజు పగలు, రాత్రి 2 పూటలు, ద్వాదశి రోజు రాత్రి ఈ 4 పూటలు ఆహారము తీసుకోకూడదు. ఏకాదశి తిథి రోజు భుజించిన వారు సర్వపాపములను అనుభవిస్తారు. అందుచేత 4 పూటలు నిరాహారంగా ఉండాలి. హరిదినమున అనగా ఏకాదశి రోజున బ్రహ్మహత్యాది మహాపాతకములన్నీ అన్నమును ఆశ్రయించి ఉంటాయి. మహాపాపాత్ములు ఏకాదశి తిథిన ఉపవాసం చేసినచో పరమపదం పొందుతారు. ఏకాదశి తిథి పరమ పవిత్రమైనది, విష్ణువునకు ప్రీతిపాత్రమైనది. కాబట్టి మోక్షమును కోరువారు ఏకాదశి తిథిని పూజించవలెను. దశమి రోజు ప్రాతకాలమునకు ముందే నిద్రలేచి కాలకృత్యాది పనులు పూర్తి చేసుకొని స్నానం ఆచరించి ఇంద్రియ నిగ్రహముతో యథావిధిగా శ్రీ మహావిష్ణువునకు అభిషేకం కావించి పూజించాలి. ఆ రోజు రాత్రి నిరాహారంగా ఉండాలి. ఏకాదశి తిథి రోజు ప్రాతకాలమునకు ముందే నిద్రలేచి కాలకృత్యములను తీర్చుకొని స్నానమును ముగించుకొని నిత్యకర్మలు అనుష్ఠించి అటు పిమ్మట శ్రీ మహావిష్ణువుని గంధ పుష్పాదులతో అర్చించి ఈ విధముగా ప్రార్థించాలి. ఓ పుండరీకాక్ష, నేను ఏకాదశి రోజు నిరాహారంగా ఉండి ద్వాదశి తిథిన భోజనం చేయగలను. ఓ శ్రీహరి, నాకు రక్షకునిగా ఉండుము. ఇలా నియమాలతో ఆ ఆదిదేవుని పూజించి ఆ స్వామి ముందు నృత్య, గీత, వాద్య పురాణాదులతో జాగరణ చేయాలి. తర్వాత ద్వాదశి తిథి రోజు యథావిధిగా శ్రీహరిని క్షీరాభిషేకముతో అర్చించాలి. అట్లు చేసిన శ్రీ మహావిష్ణువు యొక్క రూపమును పొందును. అజ్ఞానమను చీకటిలో గుడ్డివాడినైన నాకు ఈ వ్రతాచరణతో ప్రసన్నుడనై జ్ఞానదృష్టిని ప్రసాదించము అని ప్రార్థించాలి. తర్వాత శక్తిని అనుసరించి బ్రాహ్మణులకు భోజనం పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి. తర్వాత బ్రాహ్మణులు పంచమహాయజ్ఞములను ఆచరించి బంధుమిత్ర పరివారంతో కలిసి మౌనంగా
తాను భుజించాలి. ఈ విధంగా ఏకాదశి వ్రతమును ఆచరించిన వారు జన్మరాహిత్యమును పొంది శ్రీ మహావిష్ణువు సన్నిధికి చేరదరు. ఏకాదశి వ్రతమును మించిన వ్రతం వేరొకటి లేదు. ఈ ఏకాదశి వ్రతం యొక్క మహత్యమును తెలుపు ఒక ఇతిహాసము చెబుతాను వినండి అని మరల సూతుడు ప్రారంభించినాడు. పూర్వకాలమున గాలవుడను మహర్షి నర్మదా తీరంన నివసించుచుండెను. అతడు పరమశాంత స్వభావము కలవాడు, తపోనిధి. ఆ నర్మదా నదీ తీరము నానావిధ వృక్షములతో కూడినది. సిద్ధులు, చారణులు, యక్ష గంధర్వ విద్యాధరులు అక్కడ విహరించుచు సేవించుచున్నారు. కందమూలములు అనేక రకములైన ఫలములతో నిండి ఉన్నది. మునుల చేత సేవించబడుతున్న ఆ ప్రదేశంలో గాలవ మహర్షి చాలా కాలం నివసించను. కొన్ని రోజులకు గాలవ మహర్షికి భద్రశీలుడనే పుత్రుడు జన్మించాడు. అతడు పూర్వజన్మ జ్ఞానం కలవాడు, జితేంద్రియుడు, కడు సుప్రసిద్ధుడు, నారాయణ భక్తుడు. భద్రశీలుడు మహాబుద్ధిమంతుడు అగుట చేత బాల్యంలో కూడా మట్టి విష్ణు ప్రతిమను చేసుకొని పూజిస్తూ ఉండేవాడు. అది అతని బాల్యక్రీడలలో ఒక భాగము. సర్వకాలములలోనూ శ్రీ మహావిష్ణువును పూజించవలనని తోటి మిత్రులకు చెబుతూ ఉండేవాడు. ఓ మునీశ్వర, ఇలా భద్రశీలునిచే చెప్పబడిన శిశువులు కూడా కలిసి విడిగా శ్రీహరి ప్రతిమను మట్టిచే తయారు చేసుకొని విష్ణుభక్తితో అర్చిస్తుండేవారు. సర్వప్రాణికోటికి మూలాధారమైన శ్రీ మహావిష్ణువును ప్రార్థించుచు ఈ లోకాలన్నిటికీ శుభములు కలగాలని కోరుచుండేవాడు. క్రీడా సమయమున ఒక ముహూర్తంలో కానీ అర్ధముహూర్తంలో కానీ ఏకాదశి అని సంకల్పం చేసి శ్రీహరి వ్రతమును చేసేవాడు. ఇలా సచ్చరిత్ర కలిగిన కుమారుని చూచి గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది పుత్రుడిని కౌగిలించుకొని ఇట్లు ప్రశ్నించను. ఓ కుమార భద్రశీల, నీవు ఖచ్చితంగా భద్రమనే శీలము కలవాడివే. నీ చరిత్ర యోగులకు కూడా తెలుసుకొనుట కష్టసాధ్యము. మంగళప్రదమైన హరిపూజను ఎల్లప్పుడూ చేయుచు సర్వప్రాణికోటి శ్రేయస్సును కోరుచు ఏకాదశి వ్రతమును ఆచరిస్తున్నావు. నిషిద్ధమైన వాటిని విడిచి సుఖదుఖములను విడిచిపెట్టి మమకారరహితుడవై శాంతచిత్తముతో హరిధ్యానమును చేస్తూ ఉన్నావు. బాలుడవైన నీకు ఇటువంటి బుద్ధి ఎట్లు కలిగింది? మహాత్ములను సేవించనిదే హరిభక్తి కలగదు. సామాన్యంగా లోకంలోని మానవులకు అవిద్య వలన కామ్య కార్యములందు ఆసక్తి కలుగును. నీకు ఎట్లు అలౌకిక బుద్ధి కలిగినది? మానవులకు సత్సంగమున్నను పూర్వజన్మ సుకృతము లేనిదే భగవద్భక్తి కలగదు. అందుచేతనే నేను ఆశ్చర్యపోతున్నాను. కాబట్టి నీపైన ప్రేమతో అడుగుతున్నాను, నాకు తెలుపమనను. అప్పుడు పూర్వజ్ఞానము కలవాడు అయిన భద్రశీలుడు ఆనందంతో తాను అనుభవించిన విషయమును యథాతథంగా తండ్రికి ఇట్లు చెప్పుచున్నాడు. ఓ తండ్రి, ఓ మహాముని, నేను పూర్వజన్మలో అనుభవించిన దానిని చెప్పేదను వినుము. నాకు పూర్వజన్మము జ్ఞానము కలదు కాబట్టి యమధర్మరాజు చెప్పిన దానిని చెబుతాను వినుము. ఈ మాటలు విన్న గాలవ మహర్షి ఆశ్చర్యం పొంది ప్రేమతో మహాబుద్ధిమంతుడైన భద్రశీలునితో, ఓ మహానుభావ, నీవు పూర్వజన్మలో ఎవరివి? యముడు నీతో ఏమి పలికెను? ఎందువలన పలికెనో చెప్పుము అనెను. అంతట భద్రశీలుడు, ఓ తండ్రి, నేను పూర్వము చంద్రవంశపు రాజుని. నా పేరు ధర్మకీర్తి. నా గురువులు దత్తాత్రేయ మహర్షి. 9000 సంవత్సరములు రాజ్యపాలన చేసినాను. ఐశ్వర్య మదంతో పాషాండ జనుల స్నేహంతో పాషాండ ఆచారం పాటించినాను. మొదట చాలా పుణ్యకార్యములను ఆచరించి పుణ్యం సంపాదించి తిని, కానీ పాషాండులచే బాధించబడిన నేను వేదమార్గమును విడిచిపెట్టినాను. యుక్తిగల మాటలు పలకగలవాడినైన నేను చాలా యజ్ఞములను నాశనం చేశాను. నేను అధర్మమును అనుసరించడం వలన నా దేశ ప్రజలు కూడా ఎప్పుడూ అధర్మమునే ఆచరించుచున్నారు. అలా వారి అధర్మము నుండి 6వ భాగం నాకు దక్కినది. ఈ విధంగా పాపాలను చేసిన వ్యసనపరుడైన నేను వేటయందు ఆసక్తి కలిగి ఒకసారి అడవికి వెళ్ళినాను. నేను సైన్యంతో కూడి అడవిలో చాలా మృగాలను వేటాడి చంపినాను. ఆకలి దప్పికలు కలగడంతో రేవా నదీ తీరానికి చేరుకున్నాను. సూర్యతాపానికి గురై నేను రేవా నదిలో స్నానం చేశాను. కానీ నా వెంట అప్పుడు సైన్యము రాలేదు. సైన్యం లేక ఒంటరిగా ఆకలి దప్పికలచే బాధ నుండి ఆ నదీ తీరవాసులను కలిసినాను. సాయంకాలం ఏకాదశి వ్రతం ఆచరించుచున్న వారిని చూచాను. ఒంటరినైన నేను వారితో కలిసి నిరాహారంగా ఉన్నాను. వారితోనే జాగరణ చేశాను. బడలిక చేత ఆకలి దప్పికల చేత పీడింపబడిన నేను జాగారం చివర ప్రాతకాలంలో మరణించాను.
అప్పుడు పెద్ద పెద్ద కోరలు కరిగిన భయంకరులైన యమభటులు నన్ను బహు కష్టతరమైన మార్గంలో యముని సన్నిధికి చేర్చారు. అక్కడ యమధర్మరాజును చూచాను. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని పిలిచి ఇతని చరిత్రను, దానికి అమలుపరచవలసిన శిక్షను వివరించమన్నాడు. అప్పుడు చిత్రగుప్తుడు ఇలా పలికెను: ఓ ధర్మరాజా, ఇతడు నిజంగా పాపాత్ముడై పాపములను చేశాడు. అయినప్పటికీ ఏకాదశి తిథి రోజున నిరాహారంగా ఉంటే పాపాలన్నీ తొలగును. ఇతడు వేటకై బయలుదేరి అడవికి వెళ్ళాడు. ఏకాదశి తిథి రోజున రేవా నదిలో స్నానం ఆచరించి నదీ తీరంలో నిరాహారంగా ఉండి జాగరణ చేశాడు. కాబట్టి ఇతని పాపాలన్నీ నశించిపోయాయి. ఇది ఏకాదశి ప్రభావము అని చెప్పాడు. యమధర్మరాజు అప్పుడు వినయంతో నాకు నమస్కరించాడు, నన్ను పూజించాడు. భటులను పిలిచి వారితో ఇట్లు పలికినాడు: ఓ దూతలారా, నా మాట వినండి. మీకు హితమును చెబుతున్నాను. ధర్మ మార్గంలో నడుచుకునే మానవులను నా దగ్గరకు తీసుకురాకండి. విష్ణు పూజ చేసేవారిని, భక్తులను, కృతజ్ఞులను, ఏకాదశి వ్రతమును ఆచరించే వారిని, జితేంద్రియులను, నారాయణ, అచ్యుత, హరి నాకు రక్షకుడవు కమ్ము అని ఎప్పుడూ స్మరించే వారిని, శాంతులను త్వరగా విడిచిపెట్టండి. నారాయణ, అచ్యుత, హరి, జనార్దన, కృష్ణ, విష్ణు, పద్మేశ, పద్మజ, పిత, శివ, శంకర అని ఎల్లప్పుడూ పలుకుచు లోకహితాన్ని కోరే ప్రశాంతులను దూరం నుండే విడిచిపెట్టండి. వారికి శిక్షలు ఉండవు. అన్ని కర్మలను నారాయణునకు అర్పించు వారిని, హరిభక్తి కలవారిని, స్వధర్మ ఆచార మార్గము ఆచరించు వారిని, గురుసేవకులను, సత్పాత్ర దానము చేయువారిని, దీనపాలకులను, హరినామ పరాయణలను విడిచిపెట్టండి. పాషాండులతో స్నేహము లేని వారిని, బ్రాహ్మణ భక్తి కలిగిన వారిని, సత్సంగమందు ఆసక్తి కలవారిని, అతిథి పూజ సల్పువారిని, శివ విష్ణువులందు సమభావము కలవారిని, జనోపకారము చేయువారిని, హరికథామృతమును సేవించువారిని విడిచిపెట్టుము. నారాయణ స్మరణ చేయువారితో కలియని వారిని, బ్రాహ్మణ పాదజల సేచనంతో సంతోషించని వారిని, ప్రజలను ద్వేషించు వారిని, జనులను నాశనం చేయువారిని, అపరాధములు చేసేవారిని, ఏకాదశి వ్రతము చేయని వారిని, ఉగ్రస్వభావులను, లోకోపవాద నిరతుని, పరులను నిందించేవారిని, గ్రామములను నాశనం చేసేవారిని, ఉత్తములను ద్వేషించేవారిని, బ్రాహ్మణ ధనము ఆశించువారిని, విష్ణువునందు ఇష్టత లేని వారిని, మూర్ఖులను, పాపములు చేయువారిని ఇక్కడికి తీసుకురండి అని యమధర్మరాజు పలికిన మాటలు విని నేను చేసిన పాపకర్మలను తలుచుకొని చాలా బాధపడితిని. పాపములను తలుచుకొని పశ్చాత్తాపమును చెందటం వలన, సద్ధర్మములను వినుట వలన అప్పుడే నా పాపములన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఇట్లు పాపరాహిత్యము నుండి హరిసారూప్యమును పొంది ఉన్న నాకు ధర్మరాజు నమస్కరించినాడు. అప్పుడు యమదూతలు భయంతో వణుకుచు యమధర్మరాజు చెప్పిన ధర్మమును విశ్వసించిరి. ఆ తర్వాత యమధర్మరాజు నన్ను సన్మానించి 100 దివ్య విమానములతో శ్రీ మహావిష్ణువు యొక్క పరమపదమునకు పంపినాడు. నేను చేసిన ఆ ఏకాదశి ఉపవాసము, జాగారం వలన విష్ణులోకమున ఉన్నాను. కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు విష్ణులోకమునందు ఉండినాను. తర్వాత ఇంద్రలోకం వచ్చితిని. అక్కడ కూడా దేవతలందరి చేత పూజలు అందుకుంటూ కల్పకోటి సహస్రములు, కల్పకోటి శతములు అన్ని భోగములతో అక్కడ నివసించినాను. ఆ తర్వాత భూలోకమునకు వచ్చితిని. ఇక్కడ కూడా విష్ణు భక్తులైన మీ వంశంలో పుట్టినాను. పూర్వజన్మ జ్ఞానము చేత ఈ విషయములన్నీ తెలిసి ఉన్నాను. కాబట్టి బాలురతో కలిసి విష్ణు పూజా ప్రయత్నం చేయుచున్నాను. మొదట నేను ఆచరించినది ఏకాదశి వ్రతమని తెలియదు. పూర్వజన్మ జ్ఞానము చే ఇప్పుడు తెలుసుకున్నాను. నాకు తెలియకుండా చేసిన ఏకాదశి ఉపవాసము, జాగరణకి ఇంతటి ఫలము కలిగినందువల్ల భక్తితో ఏకాదశి వ్రతం చేయు వారికి కలిగే ఫలమును ఇంతని ఏమి చెప్పగలము? కావున ఓ మహర్షి, నేను పరమ పవిత్రమైన ఏకాదశి వ్రతము ఆచరించదను. పరమపదమును కోరి నిత్యము విష్ణు పూజ చేసదను. శ్రద్ధతో ఏకాదశి వ్రతమును ఆచరించువారు పరమానందదాయకమైన విష్ణు సాన్నిధ్యమును పొందుదురు అని భద్రశీలుని మాటలను విని గాలవ మహర్షి పరమానందభరితుడైనాడు. విష్ణుభక్తి పరాయణుడైన నీవు నా వంశంలో పుట్టినావు కాబట్టి నా వంశం ధన్యమైనది, నా జన్మ ధన్యమైనది అని చెప్పి సంతోషించి గాలవ మహర్షి తన పుత్రునకు విధి విధానంగా హరిపూజా విధానమును చెప్పెను అని సనక మహర్షి నారదునకు చెప్పినది సూతుడు శౌనకాది మహాములకు చెప్పాను.
ఇది శ్రీ నారద మహాపురాణంలోని ఏకాదశి వ్రత మహిమ ప్రథమాధ్యాయం సమాప్తం.